హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఇటురా తల్లి, ముందుకు రా తల్లి, ఇటు ముందుకు రండి. అయిపోయింది ఈ ప్లేస్, నువ్వు ముందుకు రామ్మా, నువ్వే ఇంకో లైన్ పెంచుకుందాం రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ పిల్లలు ఇగో ఓకేనా, సైలెంట్గా ఉండాలి. నేను ఇక్కడ కిందనే కూర్చుంటా. సంతోషం. మొదటిగా జక్కైన కుమార్తె, మా కుమార్తె శాంతి మొదటి మాట తెలియపరుస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని నామంలో అందరికీ వందనాలు. పాస్టర్కి వందనాలు, పాస్టమ్మకు వందనాలు. ముందుగా యేసయ్య పలికిన 7 మాటలలో మొదటి మాట మనం ఫస్ట్గా ధ్యానించుకుందాం. అందరూ ఫస్ట్ తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నిత్య నివాసిన దేవ, నీకు స్తోత్రములు తండ్రి. యేసమని నీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యేసమన్నా మేము 7 మాటల గురించి ధ్యానించుకొని చుండగా తండ్రి యేసమన్నా నిలబడుతున్న నాకు తండ్రి యేసమన్నా మంచి ధైర్యమును సహాయమును దయచేయండి యేసమన్నా. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి యేసమన్నా తండ్రి వేసే కూర్చుని కుదురుబాటును వినగల మంచి మనసును తండ్రి వేసామని వీరికి అందరికీ అనుగ్రహించమని, నాకును మంచి ధైర్యం అనుగ్రహించమని, ఒక చిన్న ప్రార్థనలు ఏమైనా తప్పుంటే క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. చాలు. ఇక చూసుకున్నట్టయితే యేసు మాట్లాడుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎంతగానో తండ్రి అయిన దేవునికి కుమారుడైన మన యేసు ప్రభు గారు ఎంతగానో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏమి తెలియదు, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపము నిమిత్తమే ఈ యొక్క లోకానికి వచ్చినారని వారికి ఏమాత్రము తెలియదు కనుక వారిని క్షమించమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారే అంత మన కోసం ప్రాణం పెట్టిన వాడే క్షమించమని అడిగితే మనని ఎవరైనా చిన్న మాట అంటేనే మనం వాళ్ళని ఒక 10 మాటలని వదిలేసి వస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్తున్నాడంటే క్షమాపణ కోరుతున్నాడు, ఎంతగానో వారిని క్షమించమని అడుగుతున్నారు. మనమైతే అలా అడుగుతామా? ఎంతగానో రోమన్ సైనికులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగానో వస్త్రం కోసం చీట్లు వేసి ఉన్నారు. అలాగే ఇతరు చూసుకున్నట్టయితే ఇరుప్రక్కల ఉన్న దొంగలు కూడా ఆయన ఎంతగానో నేరస్థాపన మోపుతున్నారు. ఆయన ఏ ఒక్క మాట అనకుండా ఆయన ఎంతగానో సిలువలో అంత భారంతో అంత శ్రమలో ఉన్నా కూడా ఏ ఒక్క మాట అనకుండా వాళ్ళు ఎంతగానో క్షమించమని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న అనేక మంది మన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో వ్యభిచారములను ప్రతి ఒక్కరిని క్షమించున్నారు కదా. మనల్ని కూడా యొక్క దినమున క్షమిస్తారని ఎంతగానో కోరుచున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. చాలు. ఇక చూసుకున్నట్టయితే లాస్ట్ 2 లైన్స్లో చూసుకుందాం. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. ఎంతగానో జన సమూహం మొత్తం ఆయన దూషిస్తున్నప్పటికీ ఆయన ఎంతగానో మన పట్ల మనల్ని క్షమించమని, ప్రజల పట్ల ఎంతగానో మన పట్ల ప్రేమతో ఎంతగానో అనేకుల పాపములు క్షమించుతూ ఎంతగానో ఇతరుల గురించి మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ద్వేషించి వారి గురించి ప్రార్థన చేయడని ఎంతగానో మనకు దేవుడు ఒక
ఒక మంచి గుణపాఠంను మనకు నేర్పిస్తున్నాడు. అదేవిధంగా అనేక పాపంలోనూ భరిస్తూ దేవుడు ఎంతగానో తిరుగుబాటు చేసే వారి గురించి ప్రార్థన చేస్తూ ఎంతగానో తండ్రి అయిన దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా శత్రువులను ప్రేమించుట విషయంలో మనం ఏమాత్రమును వెనుక తీయకుండా మనం శత్రువులను ప్రేమించే వారి వల్ల ఉండాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా విజ్ఞాపన, ప్రతి ఒక్క విషయంలో మనం విజ్ఞాపన కలిగి ఉండే వారి వల్ల మనం ఉండాలి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. కుమార్తె సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాటను మనము ఇంతవరకు విన్నాము. ఈ మాట గురించి కొంచెం పాస్టర్మ వివరిస్తారు. మరి పాస్టర్మకు నేను అవకాశం ఇస్తున్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ముందుగా సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ మంచి రోజు. ఎందుకంటే మన పాపాలు యేసయ్య సిలువలో సిలువలో మన పాపాలని ఆయన వీపు మీద వేసుకుని ఆ యొక్క సిలువలో మన పాపాలను క్షమించబడకపోతే మనమందరము కూడా నిత్య రాజ్యానికి వారసులముగా కాలేము. మన పాపాలు క్షమించబడితేనే మనము నిత్య రాజ్యానికి వారసులమవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈరోజు మనకి మంచి రోజుగా మనము భావిస్తున్నాం. లేకపోతే ఆ యొక్క పాపాలు క్షమించబడకపోతే మనమందరము కూడా నిత్య నరకానికి వారసులమవుతాం. నిత్య నరకానికి వారసులమవుతాం. అవునా కదా? చెప్పాలి అందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో తప్పు చేసిన వారికి మాత్రమే శిలువ శిక్షను విధించేటువంటి వారు. ఆ యొక్క ప్రాంతంలో ఆ చట్టం ఉందన్నమాట. ఏ చట్టం అంటే తప్పు చేసిన వారికి శిలువ శిక్ష వేసి చిత్రహింసలు చేసి ఆ వ్యక్తిని చంపేసేటువంటి వారు ఆ కాలంలో. అయితే అదే కాలంలో యేసు ప్రభువు ఈ యొక్క లోకానికి వచ్చారు. వచ్చిన సమయంలో యేసు ప్రభువు ఏ తప్పు చేయకుండానే అన్యాయముగా అక్రమముగా ఆ యొక్క అధికారులు, ప్రధానులు, అందరూ శాస్త్రులు కలిసి ఆ వ్యక్తిని శిలువ శిక్షకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. చట్టానికి విరుద్ధముగా యేసయ్యను శిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. అవునా కదా? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడనూ కూడా పొరపాటున కూడా ఏ తప్పు కూడా చేయలేదు. అవునా కదా? చెప్పాలి, మనమందరము చెప్పాలి. మనమందరము దేవుని గురించి సత్యాన్ని మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే నీకును నాకును పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. అయితే యేసయ్య ఏ తప్పు చేయలేదు. ఆయనకి చట్టానికి విరుద్ధముగా ఆ యొక్క అధికారులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కలిసి ఆ యొక్క శిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసు ప్రభువు ఆ యొక్క శిలువలో ఉండి 7 మాటలు మాట్లాడుచున్నారు. అయితే ఒక విషయము మనము గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఈ లోకంలో మరణించినప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతామంటే, ఆ వ్యక్తి మరణించేటప్పుడు చివరి దశలో ఏమైనా మాట్లాడారా అని వారి కుటుంబ సభ్యులతో మనము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అడుగుతామా అడగమా? ఏమైనా మాట్లాడారా? ఏమైనా చెప్పారా? చనిపోయే ముందు ఏమైనా నీళ్ళు తాగినాడా, అన్నం తిన్నాడా, లేదంటే ఏమైనా నీకు చెప్పినారా అని ఖచ్చితంగా ఆ ఇంటికి మనము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు మనం అడుగుతామా అడగమా? అడుగుతాం. ఎందుకంటే ఆ యొక్క చివరి దశలో మాట్లాడినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి గాను చాలా విలువైనవి గాను ఉంటాయి. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా చనిపోయే ముందు ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక ఆస్తుల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఇంకా ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు ఆ సమస్యలు
ఆ ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజెప్పడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఊపిరి పోయే ముందు మాట్లాడలేకపోతుంటారు, కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా విలువైన మాటలు మాట్లాడతారు. అప్పటి వరకు కూడా ఆ యొక్క మాటలను వారితో కుటుంబ సభ్యులతో ఏం చేసుకోరు, కుటుంబ సభ్యులతో ఆ మాటలను డిస్కషన్ చేసుకోరు. అంటే వారితో తనలో ఉన్నటువంటి మాటలు కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసుకోరు, మాట్లాడుకోరు. కానీ చనిపోయే ముందు ఆ మాటలు మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. ఒక సైడు మాట్లాడలేకపోతుంటారు, బలహీన స్థితిలో ఉంటారు. అయినప్పటికీ మాట్లాడడానికి ప్రయత్నం చేసి తన దగ్గర ఏదైనా దాచిపెట్టబడి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ యొక్క మాటలను ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో విలువైన మాటలుగా భావిస్తారు. ఆ మాటలలో ఎంతో పరామర్శం, ఎంతో దాంట్లో అర్థం దాగి ఉంటుంది. కొన్ని ఆస్తులు, వాళ్ళకి తెలియని ఆస్తులు కూడా ఉంటాయి. చనిపోయిన తర్వాత వారి మాటలను అనేక సార్లుగా జ్ఞాపకం చేసుకుని వారి మాటలపైన దృష్టి ఉంచి ఏమైనా ఆస్తుల గురించి చెప్పినట్లయితే దాని కొరకు పోరాడి వాటిని సంపాదించుకుంటారు. అలాగే చనిపోకముందు ఏదైనా కుటుంబ సభ్యులకు దాచిపెట్టి ఉంటే ఆ యొక్క సొమ్మును వారు వశము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా కాదా? అంటే చనిపోయే ముందర మాట్లాడిన మాటలు ఎంతో విలువైనవిగా మనము భావించాలి. అయితే యేసుప్రభు వారు కూడా చనిపోయే ముందు ఆఖరి దశలో సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు మనందరి కొరకు మాట్లాడి ఉన్నారు. మనమందరము కూడా ఆయన కుటుంబ సభ్యులము, ఆయన యొక్క బిడ్డలము కనుక మనకందరికీ దాచిపెట్టినటువంటి, అంటే ఆయన మనస్సులో ఉన్నటువంటి ప్రతి, అంటే 7 మాటలను ఆ యొక్క చనిపోయే చివరి దశలో మాట్లాడుతున్నారు. ఆ యొక్క 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఆ మాటలు మన జీవితంలో మనము యేసయ్యకు మాదిరిగా ఉండడానికి మాత్రమే ఆ 7 మాటలు పలికి ఉన్నారు. అంతేగాని 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండడం వలన ఆ మాటలకు మనము న్యాయము చేయలేము. కానీ మనము ఆ 7 మాటలు, యేసయ్య పలికినటువంటి 7 మాటలు మనము యేసయ్యకు మాదిరిగా మనము నడుచుకున్నట్లయితే అప్పుడే నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా కానీ దానితో సమానము కానిది ఈ 7 మాటలు దేవుని ఆజ్ఞానుసారముగా దేవునికి మాదిరిగా మనము నడుచుకున్నప్పుడు మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. మనము నిత్య రాజ్యానికి వారసులము కావడానికే యేసయ్య ఈ సిలువలో 7 మాటలు పలికి ఉన్నారు. ఈ 7 మాటలను మన ఆస్తిగా స్వీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ 7 మాటలు ఎలా భావించాలి? మనము మన ఆస్తి, యేసయ్య మనకిచ్చిపోయిన ఆస్తిగా ఈ 7 మాటలను మనము భావించాలి. అయితే మొట్టమొదటి మాట మనము గమనించినట్లయితే, మొట్టమొదటి మాట క్షమించారు. ఈ లోకంలో ఉన్న వారందరినీ క్షమించి వేశారు. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము కనుక మొట్టమొదటిగా క్షమాపణ అనేటువంటి మాటను మాట్లాడగలిగారు. యేసయ్య మొదటి మాటను ఎందుకు మాట్లాడారంటే, ఈ క్షమాపణ లేకపోతే నీకు దేవుని రాజ్యంలో పాలిభాగస్తురాలివి నువ్వు కాలేవు. అందుకని దేవుడు మొట్టమొదటిగా నీకు చెప్పిన మాట ఏమిటంటే, ప్రాముఖ్యమైనది, విలువైనది, నీ జీవితానికి ఇది నువ్వు పరలోక రాజ్యానికి చేరడానికి మొదటి మార్గం ఏదంటే ఈ క్షమాపణ అనేది లేకపోతే నీవు నిత్య రాజ్యానికి వారసుడివి కాలేవు. కనుక మొట్టమొదటిగా ఈ మాటను మాట్లాడడం జరిగింది. ఆ మాటను మనం గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రియ బిడ్డ శాంతి చక్కగా వివరించింది. లూకా శుభవర్తమానము 23వ అధ్యాయము 34వ వచనము మనము గమనించినట్లయితే, యేసు మాట్లాడుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఎందుకు దేవుడు ఇంత గొప్ప మాట మాట్లాడారంటే, ఆ యేసయ్య సిలువలో ఉండి మొదటి మాట ఏం మాట్లాడుతున్నారంటే, యేసయ్య అంతవరకు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన యొక్క
దేవుని యొక్క రాజస్వార్తను తెలియచేశారు, అందరికీ దేవుని యొక్క ఉపదేశమును తెలియచేశారు. అయినను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటున్నారు. మనకి దేవుడు ఎన్నో ఉపమానాలు ఉపదేశాల ద్వారా దేవుని 4 స్వార్థల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. కానీ మనకి దేవుడు అన్నీ తెలియచేశారు. దేవుని వాక్యము ద్వారా మనకి అన్నీ తెలియపరచడం అయినది. కానీ అయినను మనము విననొల్లని వారిగా ఉండి అధికారులు, శాస్త్రులు, యొక్క పరిచయులు అందరూ కలిసి యేసయ్యను సిలువ శిక్ష వేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క శిలువ శిక్షలో మాట్లాడిన మాట, మొదటి మాట క్షమాపణ గురించి మనము గమనించినట్లయితే, యేసయ్య ఈ లోకంలో మన అందరి పాపాలను భరించడానికే 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మన క్షమాపణ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశముగా భావించాలి. మన పాపములు క్షమించబడకపోతే నిత్య రాజ్యానికి మనము చేరుకోలేము. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేటువంటి మాట రోమీలకు వాసినటువంటి పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 23వ వచనంలో. కనుక ఈ యొక్క మాటను బట్టి మనం అందరము కూడా పాపము చేత నిండుకొనిన వారమై ఉన్నాము. అయితే కొంతమంది అనుకుంటున్నారు, నేను ఏం పాపము చేయట్లేదు, నేను చాలా న్యాయముగా బ్రతుకుతున్నాను, వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాను అని కొంతమంది అనుకోవచ్చు. నేను ఏ తప్పుదం చేయలేదని అనుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యక్తి మూర్ఖుడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎవరైతే అలా అనుకుంటున్నారో వారందరూ మూర్ఖులు అంటున్నారు. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. నిజమే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలను ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచినప్పుడు దేవుడు మహిమ చేత మాత్రమే అక్కడ ఆ తోటలో ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించి దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకముగా తినకూడని ఫలములు ఆ యొక్క సాతానుడు మోసగించడము ద్వారా తినకూడని ఫలములు తిన్నందువలన వారు మహిమ శరీరము కోల్పోయి పాపము చేత నింపబడి ఉన్నారు. ఆ రీతిగా ఈ లోకమంతా కూడా అక్రమముగా పాపము చేత నింపబడి ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క రోమా పత్రికలో మాట్లాడుచున్నారు. లూకాసు వర్తమానములో హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక, రోమీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుచున్నారు. ఏమనంటే, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎంచబడి ఉన్నారు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి ఉన్నారు అని రోమీలకు వ్రాసినటువంటి పత్రికలో వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మనం అందరము కూడా ఇప్పుడు ఎలాగున్నాము? దేవుడు సిలువలో మన పాపాలు క్షమించబడక ముందుకు మనం అందరము కూడా పాపులమే. అయితే ఆ యొక్క పాపులము కనుక దేవుడు మనము పాపము చేత నిండుకొని ఉన్నాం, మనకి ఇంకా వేరే మార్గము లేదు కనుక యేసయ్య దేవుడే ఆ యొక్క దైవ స్వరూపమును విడిచిపెట్టి మానవాళిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆ యొక్క సిలువకు అప్పగించబడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ దేవుడు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు చాలా ప్రాముఖ్యమైనవిగా, విలువైనవిగా మనము గమనించాలి. అయితే యేసయ్య 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సిలువ సువర్తమానము గురించి అనేక అంశాలను గురించి ఉపదేశాలు మనకు ప్రకటిస్తూ, ఉపమానాలతో కూడినటువంటి ఉపదేశమును ప్రకటిస్తూ 4 సువార్తలు యేసయ్య సువార్త దినాలలో ఆ యొక్క ప్రకటించినటువంటి ఆ యొక్క అద్భుత కార్యములను 4 సువార్తలుగా వ్రాయబడి ఉన్నాయి. ఆ యొక్క 3.5 సంవత్సరములు ఎంతో విలువైనటువంటి ఉపదేశాలతో కూడినటువంటి వర్తమానాలు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అయితే క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త యేసయ్య ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో కూడా ఆయన అనేకులను రోగాలతో ఉన్న వారిని క్షమించినట్లుగా చూస్తున్నాం. పాపము చేత నింపబడినటువంటి వారిని కూడా క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసయ్య ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో దేవుని స్వార్థ ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దినమున కపెర్నహూము అనేటువంటి పట్టణంలోనికి ప్రవేశించి ఆ యొక్క పట్టణంలో ఒక వ్యక్తి యొక్క ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు ఆ యొక్క సమాచారము చుట్టుపక్కల వారందరికీ తెలిసి ఆ యొక్క ఇంటి దగ్గరికి అనేకులు జన సమూహము కూడి వస్తారు. కూడి వచ్చి ఆ యొక్క ఇంటి నిండా నిండి
ఫుల్ అయిపోయి మొత్తం అంటే నడవడానికి కూడా స్థలము లేనంతగా ఆ గృహము నిండిపోయింది. అయితే ఆ విషయము తెలుసుకున్నటువంటి పక్షవాయు రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా ఎక్కడ బాగు కాలేదు ఆ వ్యక్తికి, ఎన్ని చోట్ల చూపించడానికి బాగు కాలేదు. కానీ యేసయ్య వచ్చినటువంటి సమాచారము తెలుసుకొని ఆ పక్షవాయు రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి స్థలము లేనప్పుడు వారు ఎలా వెళ్ళాలని ఆలోచించుకొని ఇంటి పై గదికి ఎక్కి వాళ్ళు పెంకులు విప్పి అక్కడి నుంచి పరుపుతో ఆయనని లోపల ఇంటి గదిలోకి దించినట్లుగా మనము చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దింపడము యేసయ్య చూచినప్పుడు వారి విశ్వాసాన్ని చూశారు. వీరు ఇంత విశ్వాసంతో నా దగ్గరికి వచ్చారు కనుక ఇదిగో పక్షవాయు గల వ్యక్తితో చెప్తున్నాడు, ఇదిగో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమన్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని ఆ మార్కు సువర్తమానము 2వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించినట్లయితే, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవుడు పాపములను క్షమించుటకు దేవునికి అధికారం ఉంది. దేవునికి తప్ప ఈ లోకములో ఎవరికి పాపములు క్షమించే అధికారము లేదు. ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ 330 కోట్ల దేవుళ్ళు ఉన్నప్పటికీ ఎవరికి కూడా పాపములు క్షమించే అధికారము లేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడ యేసయ్య బోధ వినడానికి అక్కడ కొంతమంది శాస్త్రులు కూడా వచ్చి ఉన్నారట. ఆ యొక్క శాస్త్రాలు అనుకుంటున్నారంట, ఇతడేంటి దేవదూషణ చేయుచున్నాడు, అయితే దేవుడు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారం ఉంది, ఇంకా ఎవ్వరికీ లేదు కదా, ఈయన ఎందుకు ఈ మాట్లాడి దేవుని దూషిస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అనుకుంటుండగా యేసయ్య ఆత్మలో అది గ్రహించి, మీరెందుకు మీలో మీరు ఈ రీతిగా మాట్లాడుకునిచున్నారు, ఇదిగో మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారము కలదని నేను చెప్పుచున్నాను అని మరలా వారితో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 10వ వచనములో మనము గమనించినట్లయితే, మార్కు సువర్తమానము 2వ అధ్యాయము 10వ వచనంలో మనము గమనించినట్లయితే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పెను. నిజమే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారునికి మాత్రమే పాపములు క్షమించే అధికారము కలదు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, ఏ పాపము లేనివాడు కనుక ఇదిగో అందుకే ఆయన పాపములను క్షమించే అధికారము కలిగి ఉన్నాడనేటువంటి సత్యమును మనము గ్రహించాలి. అంతేకాదు కానీ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని కూడా క్షమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్త్రీ వ్యభిచారము చేత పట్టబడినప్పుడు యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య అంటున్నారు, ఇదిగో ఈ వ్యక్తి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు దేవునికి అప్పగించారు, ఈ స్త్రీ వ్యభిచారము చేత పట్టబడిందని యేసయ్యకి అప్పగించినప్పుడు, అయితే యేసయ్య మాట్లాడుచున్న మాట ఏమిటంటే, సరే ఓకే, మీరు తీసుకొచ్చారు కదా, మీలో ఎవరైనా తప్పు పాపములు చేయలేకుండా ఉంటే మీరు మొదట ఆ వ్యక్తిపైకి రాయి వేయండి అని వారికి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా ఆమె మీద రాయి వేయనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారందరూ కూడా రాళ్ళు పడవేసి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసయ్య వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె వైపు చూచి, ఎవరు నిన్ను శిక్షించలేదా, రాళ్ళతో హింసించలేదా అని అడిగినప్పుడు, ఎవరు కొట్టలేదు ప్రభువా అని అన్నప్పుడు, ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను, ఇదిగో నీ పాపములు క్షమించబడి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కూడా వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ విధమైన అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది రోగస్తులను, పాపము చేత ఉండిన వారిని వారి యొక్క పాపాలను క్షమిస్తూ వారిని పరిశుద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము గమనించినట్లయితే మన
అపరాధములను క్షమించెను అనే రెండవ అంశముగా మనము మొదటిగా దేవుడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకుల యొక్క పాపములను క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. రెండవదిగా మనము గమనించినట్లయితే సిలువలో యేసయ్య మన పాపములను అపరాధములన్నిటినీ క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే మనము గమనించినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15వ వచనముల వరకు మనము గమనించినట్లయితే సిలువలో ఏమేమి మనల్ని క్షమించాడో వ్రాయబడి ఉంది. అక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 15వ వచనం వరకు మనం గమనించు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ కూడా దేవుడు క్షమించి వేశాడంట. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గొప్ప ప్రేమ, విలువైన ప్రేమ, ఎవరు చూపలేనిటువంటి ప్రేమ మన కొరకు యేసయ్య దైవ స్వరూపమును విడిచిపెట్టి మానవాళిగా ఈ లోకములోనికి వచ్చి ఒక రిక్తునిగా మారిపోయాడు. ఏమీ లేని వాడిగా మారిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేక మన పాపములన్నీ కూడా తన వీపు మీద వేసుకొని ఇదిగో మేకుల చేత కొట్టబడి ఆ యొక్క నాగలి సాన్న వలె తన శరీరం అంతయు కూడా దున్నబడి తలలో ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెపు పోటును, ఈ రీతిగా ఎంతో చిత్రహింసలు చేసి అతనిని హింసించి తృణీకరించబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరి కోసము చేశారంటే కేవలం మనందరి కోసమే. యేసయ్య ఆ సిలువలో అంతగా శ్రమ పొందెను అనేటువంటి సత్యమును మనందరము గమనించవలసిన వారముగా ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యమును నీవు గమనించలేకపోతే నిత్య రాజ్యానికి నీవు వారసుడు అవుతావు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి పాపాలని యేసయ్య ఇదిగో ఇంకా ఎవరికి అర్హత లేదు మన పాపాలను క్షమించడానికి. అందుకే యేసయ్య మన మీద జాలిపడి తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకములోనికి మానవ రూపిగా వచ్చి వేశారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవ రూపిగా ఈ లోకంలో జన్మించి ఎన్నో దేవుని యొక్క రాజ్య సువార్తను మర్మములను మనకు తెలియచేస్తూ ఇదిగో అనేకుల చేత హింసించబడుతూ, ద్వేషించబడుతూ, తృణీకరించబడుతూ వ్యసన క్రాంతుడిగా మారిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేకుండగా ఇదిగో సిలువ పైన ఎంతగానో శ్రమను పొందినట్లుగా మనము చూస్తున్నాం. నాగలి సాలె వలె తన శరీరం అంతయు దిన్నబడినప్పుడు ఆ యొక్క తనలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా దారలుగా మొత్తం ఒక్క రక్తపు బొట్టు చుక్క కూడా ఆయన శరీరంలో లేకుండా మొత్తము పిండబడెను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఇదిగో మనందరి కోసమే దేవుడు ఇంతగా శిలువ శిక్షను అనుభవించాడు. ఈ యొక్క సత్యమును మనం తెలుసుకుంటే చాలు, మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. ఇదిగో నా కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకములో ఏమీ లేదు. ఇది ఈ లోకాన్ని అంత సాతానుడు దుష్టుడు పరిపాలిస్తున్నాడు. అయితే నా యేసయ్య వీటి నుంచి విడిపించడానికే ఈ లోకములోనికి వచ్చి నా కొరకే ఇన్ని రకాలుగా చిత్రహింసలు చేయబడి ఇదిగో నా పాపములన్నీ కూడా, నా అపరాధములన్నీ కూడా ఆ యొక్క సిలువలో క్షమించి వేశాడు అని మనం అందరము గుర్తించాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు వచ్చిపోయి వారం మాత్రమే మనము ఉండకూడదు. కానీ వాక్యమై ఉన్న దేవుడు యొక్క మర్మాలను మనము తెలుసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. దేవుని కోరిక ఒకటే. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని పాపంతో నిండుకొని మనల్ని ఇదిగో పరిశుద్ధపరిచి సిలువలో
తన కాచిన రక్తంలో పరిశుద్ధపరిచి నేను నా రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశము ద్వారా మాత్రమే దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈ సత్యమును మనము తెలుసుకొని మన భక్తి స్థాయిని ఇంకనూ పెంచుకొని ఆత్మీయముగా మనము సంఘంలో ఎదుగుటకు సిద్ధపాటు మనసును కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము గమనించినట్లయితే సిలువలో యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దొంగ ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు దేవుడవు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని హేళన చేసినట్లుగా, అపహసించినట్లుగా ఒక దొంగ మాట్లాడుచున్నారు. రెండవ దొంగ ఏమని మాట్లాడుచున్నారంటే, ఇదిగో నీ రాజ్యంలోనికి నీవు ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అని యేసు ప్రభుతో రెండవ దొంగ మాట్లాడారు. మొదటి దొంగనేమో గర్వముతో నిండుకొనిన వాడై ఉన్నాడు. అంత సిలువ శిక్షలో ఉన్నప్పటికీ కూడా తన కఠినమైన మనస్సును మార్చుకోలేకపోయినాడు, తన గర్వముతోనే ఉన్నాడు. అయితే రెండవ దొంగ అయితే తన్ను తాను తగ్గించుకొని, ఇతడు నిజముగా దేవుడే, ఇదిగో నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అంటే యేసయ్య మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనేటువంటి మాటలు మాట్లాడుచున్నారు. అంటే ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు. అట్టి దేవుడిని మనము కలిగి ఉన్నాము. నీవు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా కానీ నువ్వు ఒకవేళ క్షమాపణ కోరుకున్నట్లయితే, నువ్వు వెంటనే క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనము గమనించినట్లయితే తిరుగుబాటు చేసిన వారిని దేవుడు క్షమించాడు. శాంతి ఇంతవరకు చూపించినట్లుగా యేసయ్య 53వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే చివరి 2 లైన్స్ మనము గమనించినట్లయితే, తిరుగుబాటు చేసిన వారిని దేవుడు క్షమించెను అని వ్రాయబడి ఉంటుంది. తిరుగుబాటు చేసిన వారిని దేవుడు క్షమించెను అని వ్రాయబడి ఉంటుంది. అంటే అధికారులను, శాస్త్రులను, పరిచయులను, పెద్దలను అనేకులు కూడా ఆ యొక్క సభలో ఉన్నారు. వారందరూ కూడా అన్యాయముగా, అక్రమముగా యేసయ్య పైన తిరుగుబాటు చేస్తూ ఆ యొక్క సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే సిలువ వేసిన తర్వాత కూడా వారందరూ దేవుని ఎంతగానో హేళన చేస్తూ, అపహసిస్తూ, ఉమ్మివేయబడుచు, తృణీకరించబడి దేవుని తృణీకరిస్తూ ఉన్నారు. అయినను యేసయ్య వారందరిని చూచి తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన శరీరముఖముగా ఎంతో బాధపడుచున్నారు. కానీ ఆత్మలో తన ఆత్మ యేసయ్యతో విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. తిరుగుబాటు చేసిన వారిని గురించి యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. యేసయ్య 4 అంశాలుగా మనము చూసుకున్నాం. సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య మన అందరినీ పాపంతో నిండుకున్న వారందరినీ క్షమించినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా సిలువలో మన అపరాధములన్నీ క్షమించాడు. మూడవదిగా ఆ యొక్క సిలువలో ఉన్నప్పటికీ దొంగలు సిలువ పాపము చేయబడి ఆ యొక్క సిలువకు అప్పగించబడిన 2 దొంగలలో ఒక దొంగని దేవుడు క్షమించినట్లుగా చూస్తున్నాం. అంటే ఎంత దొంగనైనా, ఎంత వ్యభిచారినైనా, ఎవరినైనా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు వాడని మనము గ్రహించాలి. అయితే 4వదిగా మనము గమనించినట్లయితే ఆయన పైన తిరుగుబాటు చేసినటువంటి వారిని కూడా దేవుడు క్షమించినట్లుగా చూస్తున్నాం. ఈ రీతిగా 4 అంశాలను మనము తెలుసుకున్నాం. అయితే దేవుడు మనతో ఈ రీతిగా దేవుడు క్షమిస్తుకుంటూ వచ్చారు. అయితే మనకు కూడా కొన్ని హెచ్చరిక మాటలు చెప్పారు. ఒక 4 అంశాలు మనము గమనిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 32వ వచనంలో ఒకరినొకడు క్షమించుకొనుడి అని వ్రాయబడింది. సమయం అయిపోయింది కనుక రెఫరెన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు క్షమించుకొనుడి. మీరు చదువుకుందాం ఒకసారిగా. 4వ అధ్యాయం 32వ వచనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, మనకు హెచ్చరిక మాట ఏమిటంటే, నేను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనుడి అని వ్రాయబడింది. రెండవదిగా మనము కూడా ఒకరికొకరు దేవుడే, అంత గొప్ప దేవుడే మన అందరినీ క్షమించి వేసినప్పుడు మన పట్ల తప్పు చేసిన వారిని మనము క్షమించడంలో న్యాయం ఉందా లేదా?
ఖచ్చితంగా మనము కూడా క్షమించే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఆ అనుభవం మనలో లేకపోతే మనము నిత్య రాజ్యానికి వారసులము కాలేం. నిత్య రాజ్యానికి వారసులం అవ్వడం నీకు ఇష్టమా, లేదంటే ఒక వ్యక్తిని క్షమించకపోవడం నీకు ఇష్టమా? ఏది కావాలి నీకు? నిత్య రాజ్యానికి పోవాలి కదా. కాబట్టి నిత్య రాజ్యానికి నువ్వు పోవాలనుకున్నప్పుడు నీ ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ అనుభవం నువ్వు లేకపోతే ఖచ్చితంగా నువ్వు నిత్య రాజ్యానికి వారసురాలివి కాలేవు. రెండవదిగా మనము గమనించినట్లయితే యేసయ్య పరలోక ప్రార్థనలో తన శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య మీ ప్రార్థన ఎలా చేయాలని అన్నప్పుడు యేసయ్య వారికి పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ యొక్క ప్రార్థనలో ఒక మాట ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే మా రుణములను మేము క్షమించిన ప్రకారము మేము క్షమించిన ప్రకారము మీరు మా రుణములను క్షమించండి అనేటువంటి మాటను నేర్పిస్తారు శిష్యులకి. అంటే నీ ప్రార్థన జీవితంలో కూడా ఈ అంశము ఉండాలి. యేసయ్య ఇదిగో నేను నా పట్ల తప్పు చేసిన వారిని నేను క్షమించాను కనుక నువ్వు నన్ను క్షమించాలి, ఇదిగో నేను చేసిన తప్పులను నువ్వు క్షమించాలి అని దేవుణ్ణి అడగాలి. అడిగే అధికారము మనకు ఉంది కాబట్టి శిష్యులకి ఆ యొక్క మాటను పరలోక ప్రార్థనలో నేర్పించినట్లుగా మనము చూస్తున్నాం. యేసయ్య నేను ఎలాగైతే క్షమించానో నా సహోదరులను నువ్వు నన్ను క్షమించని మనము అడగాలంట. ఇదిగో నీ సహోదరులను నువ్వు క్షమించకుండా దేవా నువ్వు నా తప్పులను క్షమించని అడిగితే దేవుడు క్షమించడంట. కనుక మనము ఖచ్చితంగా ఎదుటివారు మన పట్ల చేసిన వారి తప్పులు మనం క్షమించినట్లయితే దేవుడు మన తప్పుల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త మనము 11వ అధ్యాయం 25వ వచనములో మనం గమనించినట్లయితే మార్కు సువార్తమానము 11వ అధ్యాయం 25వ వచనం మనం గమనించినట్లయితే విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి మార్కు సువార్తమానము 11వ అధ్యాయము 25వ వచనంలో మీకు ఒకని మీద విరోధం ఏమైనానో ఉన్నప్పుడు కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించడానికి వ్రాయబడింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 3వ హెచ్చరికగా మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఇదిగో నీకు ఎవరిపైన ఒకవేళ విరోధము కలిగి ఉన్నట్లయితే నీవు నిలవబడి దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా నీవు వాడిని క్షమిస్తూనే ఉండాలి అని యేసయ్య చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అడుగుచున్నటువంటి యేసయ్యని అడుగుచున్న మాట ఏమిటంటే నేను ఒకసారి తప్పు చేస్తే క్షమించాను, రెండోసారి తప్పు చేస్తే క్షమించాను, మూడోసారి తప్పు చేస్తే క్షమించాను, ఇంకా ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభు అని అడిగితే ఇదిగో 70 ఏండ్ల మట్టుకు నీవు క్షమిస్తూనే ఉండాలి. అనగా మన ఆయుష్ కాలము 75 ఏండ్ల వరకు కూడా ఉండదు. కానీ మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకే సమాప్తం అయిపోతుంది మన ఆయుష్. కనుక 70 ఏండ్ల మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి అనేటువంటి మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అనగా మనము క్షమిస్తూనే మన జీవిత కాలం అంతా క్షమిస్తూనే ఉండాలని ఆ యొక్క మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అయితే 4వదిగా మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఈ మాటను మనం అందరము గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరలా చదువుకుందాం. ఈ మాటను మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయిన. ఏవి మాదిరి? ఈ 7 మాటలే మాదిరి మనకు. మన కొరకు బాధపడి యేసయ్య ఇదిగో మనకు మాదిరిగా ఈ 7 మాటలు మన కొరకు యేసయ్య బాధపడి తన అడుగు జాడలలో నడుచుకొనడానికి మాత్రమే ఈ 7 మాటలు సిలువలో పలికినట్లుగా మనము చూస్తున్నాం. ఈ 7 మాటలు మనము జీవితంలో అనుసరిస్తూ ముందుకు కొనసాగినట్లయితే నిత్య రాజ్యానికి మనము వారసులం అవుతాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ 7 మాటలు మనకు ఎంతో విలువైన